హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనోజే క్రియేషన్స్. ఈరోజు నేనైతే మంచి టేస్టీ రెసిపీ అండి సాంబార్ తోటి వచ్చేసాను మీ ముందుకి. సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ హ్యాపీగా తినేయచ్చు. లంచ్ అయినా టిఫిన్ అయినా దేనికైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ సాంబార్ అన్నమాట. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ప్రిపరేషన్ నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అన్నది మీతో చూపించేస్తున్నాను. చూసేద్దాం పదండి. దీనికోసం నేనైతే ఒక కప్పు కందిపప్పును తీసుకుని వాష్ చేసి కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నానండి. విడిగా కూడా ఉడికించుకోవచ్చు. నెక్స్ట్ అది ఉడికిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద నిమ్మపండు అంతా చింతపండు తీసి కడిగి వాటర్తో నానబెట్టి ఉంచుకున్నానండి. సాంబార్కి కొంచెం పులుపు పడుతుంది, సో చూసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ ముక్కలన్నీనండి, కాయగూరలు మీ దగ్గర ఏముంటే అవన్నీ తీసుకోవచ్చు. నేనైతే ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాడ, టమాటో, బెండకాయ, వంకాయ, క్యారెట్ అండ్ దొండకాయలు కూడా ఉన్నాయని చెప్పేసాను. మన ఇష్టం అండి. అండ్ చిలకడ దుంపలు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. అన్ని రకాల కాయగూర ముక్కలు ఎక్కువ అవ్వకుండా మనం పెట్టుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా చూసి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకోవాలి. ఆ ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అండ్ పోపుకి మనం వేసుకోవాలండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. పోపుని మంచి అరోమా వస్తుంది, మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట. సో ఇవంతా వేగిన తర్వాత నేనైతే ఇంగువ కూడా యాడ్ చేస్తానండి. సాంబార్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి వేయిస్తాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ తీసుకున్నాం కదండి, అవన్నీ యాడ్ చేసుకోవాలి 1 by 1. ఫస్ట్ నేనైతే బెండకాయ వేయించుకున్నాను, ఎందుకంటే కొంచెం జిగురు ఉంటుంది కదా బెండకాయ. ఫస్ట్ ఫ్రై చేసుకోవడం వల్ల కొద్దిగా జిగురు తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కూరగాయ ముక్కలు అన్ని రకాలు 1 by 1 యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా టాస్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కారము అండ్ ఉప్పు కూడా వేసి మగ్గించుకోవాలండి. కూరగాయలన్నీ సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి కదా. సో కారం కూడా ఏంటంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి కారం అది యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ అవన్నీ కారం ఉప్పు అంతా కలిసేలా కలుపుకున్నాక కొంచెం మామూలు వాటర్ వేసి మగ్గించుకోవాలండి. ఎందుకంటే వెజిటేబుల్ ముక్కలన్నీ ఉడికించుకోవచ్చు. కొద్దిమంది ఏం చేస్తారంటే కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేస్తారు. అలాగైతే ఏంటంటే ఇంకా వెంటనే వాటర్ వేసుకుని చింతపండు రసం పోసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా వెజిటేబుల్స్ వేసాను కదా, సో అవి మగ్గాలి కాబట్టి ముందు వాటర్ వేసి మూత పెట్టుకోవాలి 2-3 minutes. ఆ తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి కందిపప్పు, దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ తోటి మనం వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయ్యేలాగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే పులుసు పోస్తే మళ్ళీ చింతపండు పులుపుకి కొంచెం వెజిటేబుల్స్ ఇంకా ఉడకవు కదా, సో అందుకని మనం విడిగా ఉడికించుకోవాలన్నమాట. కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకుంటున్నాం అనమాట తీసుకున్నది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా మన టేస్ట్ చూసుకోవాలి ఒకసారి. సాల్ట్ ఇవన్నీ కారము సరిపోయింది లేదు చూసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకున్నాను అనమాట నేను. ఇంకా టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను అనమాట. సో ఫైనల్గా పులుపు, కారం, ఉప్పు అన్నీ చూసుకోవాలండి. సాంబార్కి టేస్ట్ వచ్చేది అదే, కారం, పులుపు, ఉప్పు బాగా సరిపోవాలి. ఫైనల్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. 1 minute మూత పెట్టుకుని మగ్గిస్తే ఆ ఫ్లేవర్ అంతా పడుతుందన్నమాట. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. నిజంగా బాగా కుదిరిందండి, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.